నమస్తే. ఒక్కసారి రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోవడం చాలా కష్టం. దూరంగా ఉందాము అని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా మళ్ళీ పాలిటిక్స్ వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు అదే కోవలోకి వస్తున్నారు మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించిన సాయిరెడ్డి రాజకీయ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. ఆయన కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం బీజేపీ ముఖ్య నేతలతో టచ్లోకి వెళుతున్నారన్న ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు అదే పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిశారు. ఆయనతో చాలాసేపు ముచ్చటించారు. జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే సాయిరెడ్డి బీజేపీలోకి వెళతారు అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు దానికోసం ఒక డేట్, టైం, ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారట. ఈ ఏడాది జూన్ లేదా జూలైలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారంట అని టాక్ వినిపిస్తోంది. నిజానికి బీజేపీ పెద్దలతో విజయసాయికి మంచి రిలేషన్ ఉంది. ఢిల్లీ రేంజ్లో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు విజయసాయిరెడ్డిని జగనే బీజేపీలోకి పంపుతున్నారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఎన్నికల నాటికి బీజేపీ వైసీపీని కలపడానికి విజయసాయిరెడ్డిని పావులా వాడుతున్నారు అని ప్రచారం కూడా ఉంది. అది కుదరకపోతే పవన్ను పెంచి టీడీపీని లేకుండా చేయాలి అనే రాజకీయం కూడా నడుస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది.